నా హక్కు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమైన నేతలకు అందరికీ చేజర్ల వెంకటేశ్వర అన్న ఇన్ఛార్జ్ కోవిడ్ ఇన్ఛార్జ్ రమేష్ అలాగే బీజేపీ నాయకులు రాఘవేంద్రన్న అలాగే ఎస్టీ నాయకులు బాలచంద్రయ్య గారు అలాగే జనసేన నాయకులకి అలాగే కూటమి నేతలకు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా రైతు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో 950 పట్టాదారు పాస్ పుస్తకాలు అలాగే ఇటుక పట్టీల్లో పనిచేస్తున్న ఒక 50 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం ఎలక్షన్ ముందు చెప్పుకున్నాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వేలు చేసిన తర్వాత మీదట వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈరోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలులో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్యని పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో రీసర్వేల్లో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కోవూరు గ్రామంలో 5554 ఎకరాలకు రీసర్వే పూర్తి చేశాం. అందులో 3917 ఎకరాల పట్టా భూములకు 939 మంది రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం ఈరోజు చేసుకుంటున్నాం. అలాగే మీకు అందరికీ తెలిసి ఈ పాస్ పుస్తకాల్లో రాజముద్ర, హై సెక్యూరిటీ, యాంటీ టాపర్ డిజైన్, QR కోడ్, జియో కండిషన్స్ వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి రైతులకి తప్పకుండా అన్ని విధాలా ఉపయోగపడతాయని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కోవూరు మండలంలో 9 గ్రామాల్లో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేయడం జరిగింది. అలాగే సాదా బైనామా భూములకు కూడా పాస్ పుస్తకాలు అందించే చర్యలు జరుగుతున్నాయి. 22A ఉన్న పట్టా భూముల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఆర్డీఓలకు ప్రభుత్వం ఆల్రెడీ అధికారం ఇచ్చింది. రైతు భూమి రక్షణ, రైతు హక్కు భరోసా, ఇదే మన ప్రభుత్వ లక్ష్యం అనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అందరూ రైతు సోదరులు ఎంతో మంది ఉన్నారు. మనకి ఇది చాలా ముఖ్యమైన పని కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మనకి జరుపుకున్నందుకు అందరికీ రైతులకు అందరికీ కూడా రీసర్వేలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు అధికారులకు అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంటి స్థలాలు కూడా పేదలు ఎంతో మంది ఇటుకరాళ్ళ బట్టీల దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇళ్ల స్థలాలు అందించుకోవడం జరిగింది ఒక 50 మందికి. అందుకే సహకరించిన గిరిజన నాయకులు బాలచంద్రయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా ముందుకొచ్చి ఇంకా కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఎస్టీలు ఉన్నారన్నా వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా ఒకవైపు ప్రభుత్వంతో మాట్లాడి మరోవైపు ఫౌండేషన్ తరఫున కూడా వాళ్ళకి అండగా నిలిచే విధంగా ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంకొక ఇరిగేషన్ మీటింగ్ ఉంది అందుకని త్వరగా వెళ్తున్నాను, క్షమించాలి.